లూజ్ అయిపోతాడు. ఆయనకి కార్ చేతికొస్తే లూజ్ అయిపోతాడు. ఇక నేను చెప్పేది మీరంతా వినాలి. మలయాళ సినిమా సూపర్ స్టార్ మోహన్ లాల్ తన 360వ చిత్రంగా తుడురుం కొనసాగింపుతో 2025 ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. ఇక మూవీ విషయానికి వస్తే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన 360వ చిత్రంగా తుడురుం అనువాదం కొనసాగుతుందితో 2025 ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. ఎల్2 ఎంపురాన్ వంటి భారీ యాక్షన్ చిత్రం తర్వాత ఈ చిత్రంలో మోహన్ లాల్ ఒక సామాన్య టాక్సీ డ్రైవర్ గా కనిపించడం విశేషం. ఈ సినిమా ఒక ఫ్యామిలీ డ్రామాగా మొదలై క్రమంగా రివెంజ్ థ్రిల్లర్ గా మారుతుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం ఎలా అనిపించింది, దాని బలాలు బలహీనతలు ఏమిటి, ఈ సమీక్షలో చూద్దాం. ఇక స్టోరీ విషయానికి వస్తే తుడురుం కథ రన్ని అనే చిన్న పట్టణంలో నడుస్తుంది. షణ్ముగం అలియాస్ బెంచ్ ఒక మధ్యతరగతి టాక్సీ డ్రైవర్. తన నల్లటి అంబాసిడర్ కారును తన కుటుంబ సభ్యుడిలా ఆరాధిస్తాడు. ఒకప్పుడు చెన్నైలో స్టంట్ మ్యాన్ గా పనిచేసిన బెంచ్ ఒక ప్రమాదం తర్వాత ఈ పనిని వదిలేసి రన్నీలో స్థిరపడతాడు. అతని భార్య లలిత ఒక మిల్లును నడుపుతూ కుటుంబాన్ని నడిపిస్తుంది. వారికిద్దరు టీనేజ్ పిల్లలు పవన్ మరియు అమృత. తన సాధారణ జీవితంలో సంతోషంగా ఉంటారు. ఒకరోజు బెంచ్ తన స్టంట్ మాస్టర్ పళని మరణ వార్త విని చెన్నై వెళ్తాడు. తిరిగి వచ్చిన తర్వాత అతని కారు పోలీసులచే స్వాధీనం చేసుకోబడుతుంది. ఒక కేసుతో సంబంధం లేకుండా సబ్ ఇన్స్పెక్టర్ బెన్నీ ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడు. అలాగే బెంచ్ ఎంత బతిమాలినా కారును విడుదల చేయడానికి నిరాకరిస్తాడు. అయితే సిఐ జార్జ్ మదన్ సహాయంతో కారు విడుదలవుతుంది. కానీ ఇది ఒక పెద్ద పథకంలో భాగంగా ఉంటుంది. జార్జ్ బెంజ్ను తన కారును ఉపయోగించమని, ఒక శవాన్ని పారివేయటంలో సహాయం చేయమని ఒత్తిడి చేస్తాడు. ఇక్కడ నుండి బెంజ్ జీవితం ఒక భయంకరమైన మలుపు తిరుగుతుంది. అతను తన కుటుంబాన్ని గౌరవాన్ని కాపాడుకోవటానికి పోరాడాల్సి వస్తోంది. ఇక నటన విషయానికి వస్తే మోహన్ లాల్ ఈ చిత్రంలో తన పూర్తి నటుడు అనే ఖ్యాతిని నిజం చేశాడు. బెంచ్ పాత్రలో అతను సామాన్య మనిషి యొక్క ఆనందం, బాధ, కోపం మరియు నిస్సహాయతను అద్భుతంగా చిత్రీకరించాడు. మొదటి సగంలో అతని హాస్య టైమింగ్, స్వీయ వ్యంగ్య డైలాగులు ప్రేక్షకుల్ని నవ్వించాయి. రెండవ సగంలో అతని భావోద్వేగ సన్నివేశాలు, ముఖ్యంగా కుటుంబాన్ని కాపాడే సన్నివేశాలు హృదయాన్ని తాకాయి. ఒక సన్నివేశంలో జార్జ్తో జరిగిన తీవ్రమైన ఎదుర్కోలు మోహన్ లాల్ యొక్క సూక్ష్మమైన నటనా నైపుణ్యాన్ని చూపిస్తుంది. అలాగే శోభన లలితగా మోహన్ లాల్ తో గొప్ప కెమిస్ట్రీని పంచుకుంది. 15 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం అభిమానులకు పండగలా అనిపించింది. ఆమె పాత్ర రెండవ సగంలో కొంత తగ్గినప్పటికీ భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన చెప్పుకోదగింది. ప్రకాష్ వర్మ సిఐ జార్జిగా తన తొలి నటనలోనే ఆకట్టుకున్నాడు. అతని దుర్మార్గపు పాత్ర చిత్రానికి బలమైన విరోధిని అందించింది. బిను పప్పు ఎస్ఐ బెన్నీగా హాస్యం నుండి క్రూరత్వం వరకు బాగా చేశాడు. ఫరాన్ ఫాజిల్ మణియన్ పిళ్ళ రాజు వంటి సహాయక నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకత్వం మరియు రచన తరుణ్ మూర్తి దర్శకత్వం విషయానికి వస్తే దర్శకత్వం మరియు రచన చేసింది తరుణ్ మూర్తి. ఆపరేషన్ జావా మరియు సయూది వెల్లక్క వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు. తుడురుంలో తన నైపుణ్యాన్ని చూపించాడు. అతను మోహన్ లాల్ ను ఒక సూపర్ స్టార్ గా కాక నటుడిగా ప్రదర్శించాలనే లక్ష్యంతో చిత్రాన్ని రూపొందించాడు. కేఆర్ సునీల్ తో కలిసి రాసిన స్క్రీన్ ప్లే చాలా గొప్పది. ప్రతి పాత్రకు సముచిత ప్రాధాన్యతనిచ్చారు. మొదటి సగం హాస్యం, కుటుంబ బంధాలతో నడుస్తుంది. రెండవ సగం థ్రిల్లర్ మూడ్లోకి మారుతుంది. ఈ మలుపులు దృశ్యం మూవీని గుర్తు చేసినప్పటికీ తుడురుం దాని స్వంత గుర్తింపును కలిగి ఉంది. అయితే కథాంశం కొన్ని చోట్ల ఊహించదగినదిగా అనిపిస్తుంది. రెండవ సగంలో రచన కొంత సాధారణంగా మారటం, మాస్ ట్రోప్లపై ఆధారపడటం చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని కొందరు విమర్శించారు. ఇక సాంకేతిక విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ షాజీ కుమార్, ఛాయాగ్రహణం రన్నీ పట్టణం యొక్క సహజ సౌందర్యాన్ని, భావోద్వేగ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించింది. రాత్రి సన్నివేశాల్లో లైటింగ్, యాక్షన్ సీక్వెన్స్లో కెమెరా కదలికలు ఆకట్టుకున్నాయి. అలాగే సంగీతం వచ్చేసి జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం అందించారు.
చిత్ర భావోద్వేగాలకు తగ్గట్లుగా సంగీతాన్ని అందించారు. రెండవ సగంలో థ్రిల్లింగ్ స్కోర్లు టెన్షన్ ను పెంచాయి. అయితే పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. నిషాద్ యూసఫ్ మరణం తర్వాత షఫీక్ వీబీ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. చిత్రం 2 గంటల 43 నిమిషాల రన్ టైం కొంత స్లోగా అనిపించినప్పటికీ కీలక సన్నివేశాల ఎడిటింగ్ బాగుంది. అలాగే ప్రొడక్షన్ డిజైన్ వైజ్ గోకుల్ దాస్ రన్నీ యొక్క సాధారణ వాతావరణాన్ని, బెంజ్ ఇంటిని, అంబాసిడర్ కారును వాస్తవికంగా రూపొందించారు. కాకపోతే తెలుగు వర్షన్లో సమస్యలు వచ్చాయి. తెలుగు డబ్బింగ్ సమస్యలు చిత్రానికి ప్రధాన అడ్డంకిగా నిలిచింది. టైటిల్లో స్పెల్లింగ్ లోపాలు, అలాగే ఓపెనింగ్ క్రెడిట్లో లోపాలు తెలుగు వర్షన్ పై నిర్లక్ష్యాన్ని చూపిస్తాయి. డబ్బింగ్ నాణ్యత సాధారణంగా ఉన్నప్పటికీ సంభాషణలు కొన్ని చోట్ల అసహజంగా అనిపించాయి. ఈ అంశాలు తెలుగు ప్రేక్షకుల అనుభవాన్ని కొంత దెబ్బతీశాయి. ఇక ఈ మూవీ స్ట్రెంగ్త్ విషయానికి వస్తే మోహన్ లాల్ నటన చిత్రం యొక్క ఆధార స్తంభం. అతను బహుముఖ నటుడు, చిత్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళింది. అతని బహుముఖ ప్రతిభ చిత్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. భావోద్వేగ కనెక్షన్, కుటుంబ సంబంధాలు, సామాన్యుడి పోరాటం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తాయి. అలాగే దర్శకత్వం, తరుణ్ మూర్తి యొక్క నియంత్రిత దర్శకత్వం ముఖ్యంగా రెండవ సగంలో ఆకట్టుకుంటుంది. సహాయక నటులు ప్రకాష్ వర్మ, బిను పప్పు పాత్రలు చిత్రానికి బలాన్ని చేకూర్చాయి. అలాగే ఈ చిత్రం బలహీనతలు చూస్తే నెమ్మదిగా ఫేస్, మొదటి సగం కొంత స్లోగా, పదే ఒకేలా అనిపిస్తుంది. ఊహించదగని కథ, రెండవ సగంలో కథ కొంత సాధారణంగా దృశ్యం లాంటి చిత్రాలను గుర్తు చేస్తుంది. తెలుగు డబ్బింగ్ స్పెల్లింగ్ లోపాలు, అసమర్థమైన డబ్బింగ్ ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో అనుభవాన్ని అందించలేకపోయాయి. ఇక ఈ మూవీకి ప్రేక్షకుల స్పందన ఏ విధంగా ఉందంటే తెలుగు మరియు మలయాళ ప్రేక్షకుల నుండి తుడురుం సానుకూల స్పందనకు అందుకుంది. అయ్యో పెట్టండి స్టార్టింగ్ రిపీట్. ఇక ఈ మూవీ ప్రేక్షకుల స్పందన విషయానికి వస్తే తెలుగు మరియు మలయాళ ప్రేక్షకుల నుండి తుడురుం సానుకూల స్పందనను అందుకుంది. కేరళలో 5.1 కోట్ల ఓపెనింగ్, ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల వసూళ్లతో బాక్స్ ఆఫీస్ విజయం సాధించింది. ఎక్స్లో పోస్టుల ప్రకారం ప్రేక్షకులు మోహన్ లాల్ యొక్క భావోద్వేగ నటన, రెండవ సగం యొక్క థ్రిల్లింగ్ నరేషన్ ను ప్రశంసించారు. అయితే కొందరు మొదటి సగం నెమ్మదిగా, రెండవ సగం రచన అస్థిరంగా ఉందని విమర్శించారు. ఫైనల్ గా తుడురు మోహన్ లాల్ అభిమానులకు ఫ్యామిలీ డ్రామా మరియు రివెంజ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఒక ఆకర్షణీయమైన చిత్రం. మోహన్ లాల్ యొక్క అద్భుతమైన నటన, తరుణ్ మూర్తి యొక్క నైపుణ్యమైన దర్శకత్వం మరియు బలమైన సహాయక నటన చిత్రాన్ని ఒక్కసారి చూడవచ్చు అనిపించేలా చేస్తాయి. అయితే తెలుగు డబ్బింగ్ లోపాలు, ఊహించదగని కథాంశం మరియు నెమ్మదిగా ఫేస్ వంటి లోపాలు దీనిని దృశ్యం స్థాయికి చేరనీయలేదు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మోహన్ లాల్ నటన కోసం, భావోద్వేగ కథ కోసం ఆస్వాదించవచ్చు. కానీ డబ్బింగ్ సమస్యలు కొంత అసంతృప్తిని కలిగించాయి.